అందరూ నమస్కారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మేము వాళ్ళకి 6 నెలలు టైం ఇచ్చాము. మా కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోపే కాట్ర కుక్కల్లాగా విరుచుకుపడుతున్నారు. తప్పు చేసిన ఏ వైసీపీ నాయకుని వదిలిపెట్టి ప్రసక్తే లేదు. తన్ని తగిన బుద్ధి చెప్పి లోపలేస్తామని నాగబాబు గారు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారండోయ్. ఇది విన్న కొంతమంది మేధావులు అయితే ఇక వైసీపీ నాయకులకి దబిడి అంటున్నారండోయ్. ఇంతకీ దీనిపై ప్రజలు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? కొద్దిగా కామెంట్ చేయొచ్చు కదా. చంద్రబాబు గారు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలుపరచాలంటే సంపద కావాలి. ఆ సంపద ఖచ్చితంగా సృష్టించి సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని టీడీపీ అంటుంటే ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్పలేదు కదా సారు. జగన్ గారి కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు అవి అమలుపరచకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తుందండి. ఎందుకు ప్రజలు అనుకుంటున్నారు? బాబు గారికి కాస్త సమయం ఇవ్వాలంటారా, అర్జెంటుగా పథకం అమలు చేయాలంటారా? కొద్దిగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరిగిపోతుంది, రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది, బాబు గారు రావణ కాష్టమే నడుస్తుంది అని జగన్ గారు ఢిల్లీలో ధర్నాకి సిద్ధపడుతుంటే, మరి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 2019లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ హైకోర్టే వ్యాఖ్యలు చేసింది కదా. మరి దానిపైన స్పందించమంటూ మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు క్వశ్చన్ చేశారండోయ్. ఇంతకీ దీనికి జగన్ గారు సమాధానం ఇస్తారా? వేచి చూడాల్సిన అంశం.